తనపల్లిలో సమాఖ్య డబ్బు ఓ ఆర్పీ స్వాహా చేసింది. దీంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించి ఆర్పీ శ్రీదేవిపై ఫిర్యాదు చేశారు. స్థానిక బీకేపల్లి కాలనీలో కాపురం ఉంటున్న చంద్రశేఖర్ భార్య శ్రీదేవి పట్టణంలో మహిళా పొదుపు సంఘాలను ఆర్పీగా పనిచేస్తోంది. ఈ క్రమంలోనే పొదుపు సంఘాల మహిళలు బ్యాంకుల్లో చెల్లించే డబ్బులు సుమారు 10 లక్షల వరకు స్వాహా చేసిందని న్యాయం చేయాలని కోరారు బాధితులు. 17 గ్రూపుల పైన అప్పులు రాసి ఆ అప్పులు గ్రూపు వాళ్ళు మాకు సంబంధం లేదంటారు. అది ఆర్పీ తినిందే. ఆ గ్రూపు వాళ్ళ మాకు వచ్చి సెటిల్ చేయమంటే ఆమె వస్తా అంటుంది కానీ రావడం లేదు. మీ వల్ల ఏమైతుందో చేయండి అనింది. మేము అందుకనేసి 3 ఏళ్లుగా ఉన్నాము, ఎన్నోసార్లు పిలిచినాము కానీ ఆమె రాలేదు. ఇప్పుడు అందుకే వచ్చి ఇక్కడ ఇచ్చినాము. మేము వచ్చి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇచ్చేకి వచ్చినాం సార్ వచ్చి. కాబట్టి పోలీసు వీళ్ళు మాకు ఏదన్నా న్యాయం చేస్తారని కోరుచున్నాము. అమౌంట్ వచ్చేసి 5 లక్షలు. ఇంట్రెస్ట్ లెక్కేసినామంటే 5 లక్షలకు 5 లక్షలు 10 లక్షలు అవుతుంది. 3 ఏళ్లుగా ఇంట్రెస్ట్ రూపాయి ఇంట్రెస్ట్ మా దగ్గర అయితే వసూలు చేస్తుంది. అప్పుడు ఆమె కట్టాలి కదా తిన్న డబ్బులకు. 23 గ్రూపులు మెప్మా ఆఫీస్ లో అయింది. మళ్ళీ వచ్చి మల్లికార్జున సర్కిల్లో శౌచాలయం దగ్గర వచ్చేసి పీడీ సారు అందరినీ పిలిపించినాడు. అక్కడ వచ్చి ఒప్పుకునింది, నేను కడతాననింది. కానీ 3 ఏళ్లుగా ఒక్క రూపాయి కూడా కట్టలేదు. వచ్చింది మీటింగ్కి, మళ్ళీ పిలిస్తే మాత్రం రాలేదు. ఇప్పుడు మెప్మా ఆఫీస్కి రాదంట. మేము పోనీ అక్కడికి రమ్మన్నాం, సమైక్యకు రాదంట. అప్పుడు మేమేం చేయాలి సార్? అందుకనేసి మేము ఇది అయ్యే పని కాదు అని చెప్పి ఇప్పుడు వచ్చినాము. 3 ఏళ్ల నుండి మేమేమీ చేయలేదు. ఏదో ఒక ఆడ మనిషి సరేలే కడుతుంది న్యాయంగా పోదాము అనుకున్నాము. కానీ ఆమె విన్నప్పుడు ఏం చేయాల, మీ చేతనైంది చేయండి అన్నప్పుడు చేసినాము. ఏదో ఇక్కడ మేము ఓబీగా ఉన్నా. దానికి ఆర్పీ శ్రీదేవి 3 ఏళ్ల ముందు అమ్మాయి నా పేరు మీద తీసుకునింది. 1.5 లక్షలు తీసుకునింది, నా పేరు మీద తీసుకునింది. కడతాను కానీ తీసుకునింది. ఇంతవరకు కట్టలేదు ఆ పాప. గ్రూపుల వాళ్ళు నన్ను పట్టుకుంటున్నారు. గ్రూపులో దగ్గర 5 లక్షల పైన తీసుకునేసిందంట. అవన్నీ వేరే గ్రూపుల మీద చెప్తా ఉన్నారు. అవి బయటపడుతున్నాయి, ఇప్పుడిప్పుడే బయటపడినాయి. మేము పెప్మాలో ఇచ్చినాము, కాజా అన్నకు చెప్పినాము, అందరికీ చెప్తా ఉన్నాము. కాజా అన్న వాళ్ళు కానీ పెప్మాలో కానీ వాళ్ళు మీరు కంప్లైంట్ ఇవ్వండి, మీరంతా కలిసి ఇస్తే ఇస్తామన్నారు. ఇంతవరకు ఎవరు రాలేదు. ఈసారి మాత్రము అందరు గ్రూపుల మీద పడే లోపల అందరూ మేము ఇస్తామని చెప్పి ముందుకు వచ్చినారు. ఇంతవరకు అయితే ఎవరు రాలా 3 ఏళ్ల నుంచి. ఇప్పుడు వచ్చినారు. ఇప్పుడు మేము కంప్లైంట్ ఇద్దాం ఆ పాప మీద. మా డబ్బులు మేము వసూలు చేసుకోవాలి, నా పేరు మీద తీసుకునే డబ్బులు నేను చేసుకోవాలి, నాకు గ్రూప్ పేరు లేకుండా చేసుకోవాలని వచ్చాము. ఇప్పుడు 17 గ్రూపుల మీద అప్పులు చూపిస్తున్నారు.